వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం చూసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం మీద వీరికి ఆదాయం 8, ఖర్చు 14గా సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 5గా సూచిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి నక్షత్రాల వారీగా వీరి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ధన నష్టం అనివార్యమవుతుంది. కుటుంబంలో మార్పులను మీరు కోరుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ మీకు అవసరం. విందులు వినోదాలకు దూరంగా ఉండుట చాలా మంచిది. వాటి వల్ల మీ ఆరోగ్యం చెడేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి చూసుకున్నట్లయితే వీరికి కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు. అలాగే సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని మీరు కలుస్తారు. కొత్త కార్యాలు మీ వల్ల మొదలవుతాయి ఈ డిసెంబర్ మాసంలో. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారిని చూసుకున్నట్టయితే ఈ 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశి కిందకే వస్తారు. నూతన గృహాలపై శ్రద్ధ మీరు వహిస్తారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే భక్తి శ్రద్ధలు మీకు ఈ మాసంలో అధికమవుతాయి. స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి సమస్యలు మీకు పరిష్కరింపబడతాయి. అలాగే శుభవార్తలు కూడా మీరు ఎక్కువగా వినేదానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇక గ్రహ సంపత్తి కారణంగా మీరు గ్రహాలకు నక్షత్ర శాంతులు చేయించుకోవాల్సి ఉంటే విశాఖ నక్షత్రం వారు బుధ శుక్రులకు జపహోమాదులు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రం 4 పాదాల వారు బుధుడు, రాహువు, అలాగే శని, గురువు, శుక్రుడు, కేతువు, కుజుడు వీరందరికీ కూడా జపహోమాదులు చాలా యోగదాయకంగా ఉంటాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారు కూడా గురువు, శని, బుధుడు, శని, అలాగే రవి, చంద్రుడు, కేతువు, శుక్రుడు వీరందరికీ కూడా జపహోమాదులు చేయించుకుంటే చాలా యోగదాయకంగా ఉంటుంది. మొత్తం మీద అనురాధ నక్షత్రానికి చాలా యోగదాయకంగా ఉంది. జై శ్రీమన్నారాయణ.